భారత ఇంధన రంగానికి అమెరికా నుంచి ఒక గట్టి షాక్ తగిలింది. రష్యా, ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఆంక్షల మినహాయింపులను పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం దేశీయ ఇంధన ధరలపై, భారత చమురు దిగుమతి వ్యూహాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా గతంలో ఇచ్చిన వెసులుబాటును ఇప్పుడు అమెరికా ఉపసంహరించుకోవడం గమనార్హం. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ కీలక ప్రకటన చేస్తూ రష్యా, ఇరాన్ చమురుకు సంబంధించిన జనరల్ లైసెన్స్ను తాము పునరుద్ధరించడం లేదని తేల్చి చెప్పారు. రష్యా చమురుకు ఇచ్చిన మినహాయింపు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురుకు ఇచ్చిన లైసెన్స్ ఏప్రిల్ 19తో ముగియనుంది. మార్చి 11వ తేదీలోపు నౌకల్లోకి ఎక్కించిన చమురుకు మాత్రమే పాత నిబంధనలు వర్తిస్తాయని, ఇకపై కొత్త దిగుమతులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా అమెరికా ఇచ్చిన ఈ మినహాయింపుల వల్ల భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. భారత రిఫైనరీలు రష్యా నుంచి దాదాపు 30 మిలియన్ బ్యారెళ్ల చమురు కోసం ఆర్డర్లిచ్చాయి. అంతేకాకుండా సుమారు 7 ఏళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి 2 భారీ చమురు ట్యాంకర్లు భారత తీరానికి చేరుకున్నాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ కాలంలో రష్యా నుంచి కొనుగోళ్లను భారీగా పెంచాయి. కానీ ఇప్పుడు అమెరికా నిర్ణయంతో ఈ సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ఆంక్షల మినహాయింపులను ఎందుకు రద్దు చేసిందనే దానికి అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా ఒక కారణం. ఈ వెసులుబాటు వల్ల రష్యా తన యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటుందని, ఇరాన్కు ఆర్థికంగా మేలు జరుగుతోందని అమెరికాలోని ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్ర విమర్శలు చేశారు. సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్ వంటి నేతలు ఈ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ సర్కార్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ ఇప్పుడు తన చమురు సేకరణ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రష్యా, ఇరాన్ కాకుండా ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులు పెంచుకోవాల్సి వస్తే అది ఆర్థికంగా భారత్పై భారం పడే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలకు దారి తీస్తుందా, భారత్ మళ్లీ అమెరికాతో రాయబారం సాగిస్తుందా అనేది వేచి చూడాలి.